సమతాకం బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టాల్లో ఒకటైన శాంతి కళ్యాణ మహోత్సవం వైభవంగా సాగింది. 108 దేవదేవేరులకు ఒకే చోట ఒకే వేదికపై ఏకకాలంలో శాంతి కళ్యాణాన్ని నిర్వహించారు. దివి నుండి భువికి దిగి వచ్చినట్టుగా సాగిన ఈ వేడుక నా భూతో నా భవిష్యత్తే అన్నట్టుగా ఉంది. ముచ్చింతల్ శ్రీరామనగరంలోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో జరిగిన శాంతి కళ్యాణ మహోత్సవం ఇలవైకుంఠపురాన్ని తలపించింది. శ్రీరామానుజాచార్య 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాల్లో ప్రతి ఘట్టము ఒక మహాద్భుతమే. ఇదంతా రామానుజాచార్య దివ్యాజ్ఞ అంటారు. సకల లోక రక్షకుడికి సర్వరూపధారుడికి జరిగే ఈ అద్భుత మహోత్సవానికి భక్తులు వేల సంఖ్యలో పెద్ద ఎత్తున తరలివచ్చారు. 108 దివ్య దేశాల అధీశులుగా వెంచేసి ఉండేటటువంటి ఆ స్వామికి కళ్యాణాన్ని జరిపేటటువంటి ఒక మహద్భాగ్యాన్ని పొందారు మీరందరూ కూడా. మీ అందరికీ ఆ తిరుకళ్యాణ మహోత్సవాన్ని జరిపించడానికి గాను స్వాగతం. శాంతి కళ్యాణ మహోత్సవంలో ముందుగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విష్ణు సేనాధిపతి విశ్వక్సేనుడికి ఉపచారాలు సమర్పించి వారి అనుగ్రహాన్ని అక్షత రూపంలో స్వీకరించి వాసుదేవ పుణ్యవచనం జరిపించారు. 108 దివ్య దేశాధీశులు పెళ్లి కొడుకులుగా, దేవేరులు వధువులుగా ముస్తాబయ్యారు. వధూవరుల గోత్రనామాలతో అర్చకులు ప్రవరానుసంధానం నిర్వహించారు. తేనె, పెరుగు కలిపిన మధుపర్క మిశ్రమాన్ని స్వామికి సమర్పించారు. దంపతులకు పట్టు వస్త్ర సమర్పణ చేశారు. ఆ తర్వాత సువర్ణం వంటి 16 దానాలు చేశారు. సుముహూర్తం సమయంలో జీలకర్ర, బెల్లం సమర్పించారు. మంగళసూత్రంలో లక్ష్మీ అమ్మవారిని ఆవాహన చేసి పూజలు జరిపారు. స్వామి అనుజ్ఞ తీసుకొని అర్చకుడి ద్వారా అమ్మవారికి మంగళసూత్రాన్ని సమర్పించారు. స్వామి అనుజ్ఞతో అర్చకుల ద్వారా దివ్య మంగళ సూత్రధారణ, మంగళ అక్షింతల సమర్పణతో శాంతి కళ్యాణోత్సవం కన్నుల పండువను తలపించింది. రామానుజ సన్నిధిలో తప్ప మరెక్కడా కనిపించని అపూర్వ అద్వితీయ సమ్మోహన దృశ్యమే ఈ శాంతి కళ్యాణ మహోత్సవం. భళి భళి రామానుజ భగవత్ రామానుజ భళి భళి రామానుజ భళి భళి. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ.